అమరావతిలోని ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. పొగాకు రైతుల సమస్యలతో పాటు పలు కీలక అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం గుంటూరుకు వెళ్లనున్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో పొగాకు బోర్డు అధికారులు ఎన్ఐసిడిసితో సమావేశం కానున్నారు. అమరావతిలోని ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య. శ్రీనివాస్, కొద్దిసేపటి క్రితం అమరావతిలోని ఉండవల్లి సీఎం నివాసం వద్దకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రావడం జరిగింది. లంచ్ మీటింగ్ లో భాగంగా వీరిరువురు అక్కడ సమావేశమైనట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడుతో ఆయన కాసేపు భేటీ అయ్యారు. లంచ్ తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను ఇంటికి సీఎం రావాలని ఆహ్వానించారు. దానిలో భాగంగానే ఆయన రాష్ట్ర పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. పొగాకు రైతుల సమస్యలపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. పలు అంశాలపై ఇరువురి మధ్య కూడా చర్చ జరిగింది. సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన మరి కాసేపట్లో అంటే మరో 10 నిమిషాల్లో గుంటూరు బయలుదేరి వెళ్తారు. గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో బోర్డు అధికారులతోనూ అదేవిధంగా ఎన్ఐసిడిసితో కూడా కేంద్ర మంత్రి సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా పొగాకు రైతుల సమస్యలు, పొగాకు కొనుగోళ్ల అంశం పైన కూడా ప్రధానంగా చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పొగాకు బోర్డు సమావేశానంతరం ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. అక్కడి నుంచి తిరుమల వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని తెలుస్తోంది. ముఖ్యంగా గత కొంతకాలంగా పొగాకు రైతుల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారడం, ముఖ్యంగా పొగాకు రైతులు నష్టపోతున్నాము అని చెబుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడారు. దీనిలో భాగంగానే ఈ రోజు జరిగే ఈ మీటింగ్ లో కూడా పొగాకు రైతులకు సంబంధించి అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం వస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఒక శుభవార్త కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పొగాకు రైతులకు సంబంధించి కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్ సత్య, థ్యాంక్ యూ.